ఏపీలో రెబల్ స్టార్ రఘురామ మరో సంచలనానికి తెరలేపారు. ఎవరు ఊహించిన విధంగా విపక్ష వైసీపీ అధినేత జగన్ను ఏకంగా అసెంబ్లీలోనే బహిరంగంగా పలకరించడంతో పాటు చిట్చాట్ పెట్టి వార్తల్లో నిలిచారు. జగన్ పేరు చెప్తేనే తమ పార్టీ అధినేత చంద్రబాబు మండిపడుతున్న వేళ ఏకంగా ఆయన పక్కనే కూర్చొని రఘురామ కబుర్లు పెట్టడం ఇప్పుడు కూటమిలో సైతం చర్చనీయాంశంగా మారింది. ఫైనల్ గా చూస్తే జగన్ తో పాటు చంద్రబాబుకు ఆయన సిగ్నల్స్ పంపారన్న చర్చ జరుగుతోంది. ట్రిపుల్ రెబల్ ఎంపీ ఇలా గత 5 ఏళ్ల కాలంలో వైసీపీపై నర్సాపురం ఎంపీగా ఉంటూ కనుమూరు రామకృష్ణంరాజు పేరు మార్మోగింది. వైసీపీతో విభేదించి ఢిల్లీ వెళ్లిపోయిన గత 5 ఏళ్లుగా ఆ పార్టీపై రఘురామ చేసిన అలుపెరగని పోరాటం ఓ దశలో రాష్ట్రంలో జగన్ పేరు చెబితేనే భయపడిన టీడీపీ నాయకులకు సైతం స్ఫూర్తినిచ్చింది. ముఖ్యంగా రచ్చబండ పేరుతో ఢిల్లీ నుంచి రోజు ప్రెస్ మీట్లు పెట్టి మరీ రఘురామ చేసిన పోరాటం, ఆయన అరెస్ట్, కస్టడీలో దాడి, ఇలా ప్రతి అంశము వార్తల్లో నిలిచింది. 5 ఏళ్లలో చివరి 2 నెలలు మాత్రమే రాష్ట్రానికి రాగలిగిన రామకృష్ణ అనూహ్యంగా ఉండి టీడీపీ టికెట్ దక్కించుకొని ఎమ్మెల్యేగా గెలిచారు. ఉండి నుంచి తొలిసారి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన రఘురామకృష్ణంరాజును ఆయన అభిమానులు స్పీకర్ హోదాలో ఊహించుకున్నారు. ముఖ్యంగా రఘురామకు ప్రధాన ప్రత్యర్థి జగన్ ను అసెంబ్లీలో ఆయన కట్టడి చేస్తుంటే చూడాలనేదే వారి కోరిక. దీంతో ఓ దశలో రఘురామ కూడా ఆ విషయం బయటపెట్టారు. అయితే స్పీకర్ దక్కదనుకుంటే కనీసం మంత్రి పదవి అయినా దక్కుతుందని రఘురామ భారీ ఆశలే పెట్టుకున్నారు. చివరికి అదీ దక్కలేదు. దీంతో ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో చంద్రబాబు తనకు ఇష్టం లేని కులాలకు మంత్రి పదవులు ఇవ్వలేదంటూ అక్కస్సు వెళ్లిగక్కారు. అయినా పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. ఈసారి తనకు మంత్రి పదవి దక్కదనే నిర్ణయానికి వచ్చేసిన రఘురామ ఇక తన దారి తను చూసుకునేందుకు సిద్ధమైనట్లే కనిపిస్తోంది. ఇందులో భాగంగా చంద్రబాబుతో పాటు ప్రత్యర్థి జగన్ కు ఏకకాలంలో సిగ్నల్ పంపారు. అసెంబ్లీలో అనూహ్యంగా జగన్ తో కలిసి మాట్లాడడమే కాకుండా ఆయన భుజం మీద చేయి వేసి మరీ రెగ్యులర్ గా అసెంబ్లీకి రావాలని కోరారు. దానికి జగన్ కూడా సరేనన్నారు. అంతవరకు బాగానే ఉన్న రఘురామ వైఖరి టీడీపీని, సీఎం చంద్రబాబును, పవన్ కళ్యాణ్ ను షాక్ కి గురి చేసింది. కూటమి గెలిచాక గతంలో తనను కస్టడీలో హత్య చేసేందుకు ప్రయత్నించారంటూ జగన్ తో పాటు అప్పటి సిఐడి, ఇంటెలిజెన్స్ చీఫ్లపై కేసులు పెట్టిన రఘురామ వెంటనే వారిని అరెస్ట్ చేయాలంటూ పోలీసులపై ఒత్తిడి కూడా తెస్తున్నారు. ఇలాంటి దశలో జగన్ తో ములాఖత్ పెట్టడం చూస్తుంటే భవిష్యత్తులో తన రాజకీయం ఏ టర్న్ అయినా తీసుకోవచ్చనే సందేశాన్ని చంద్రబాబుతో పాటు జగన్ కు ఇచ్చినట్లు కనిపిస్తుందన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఇదంతా పనికిమాలిన ఊహాగానాలుగా కొట్టిపారేస్తున్నారు ట్రిపుల్ అనుచరులు. అనుకోకుండా అసెంబ్లీలో జరిగిన ఘటనను సీరియస్ రాజకీయ కోణంలో చూడాల్సిన పని లేదంటున్నారు. మరి అసలు రఘురామ మనసులో ఏముందో ఆ రామునికే తెలియాలి.